ప్రజల సమస్యలు తీర్చేందుకు పలు సంస్థలు ఏర్పడ్డాయి. అటువంటి సంస్థల్లోనే అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటే ఆ సమస్యలను తీర్చేదెలా? ప్రజల సమస్యలను తీర్చాల్సిన ఉన్నతాధికారులు అక్రమాలకు పాల్పడుతుంటే బాధ్యతగల మీడియా సంస్థగా ప్రజలకు ప్రైమ్ 9 అండగా ఉంటుందని మరోసారి రుజువు చేసుకుంది. తాజాగా ఓ సంస్థలో జరిగే అవకతవకలకు ప్రైమ్ 9 బయటపెట్టింది. ఇది ఇప్పుడు ఆ జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ప్రైమ్ 9 ఛానల్ ఏ అన్యాయాన్ని బయటపెట్టింది? ఎందుకు స్థానికులు ప్రైమ్ 9కు కృతజ్ఞతలు చెబుతున్నారు? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. మాకు డోక్రా మహిళలు ఉన్నాం కానీ మరి ఎవరికి కూడా ఉపయోగం లేకుండా చేస్తున్నారు. బయట నుండి వస్తున్నారు. ఇక్కడేమో మాకు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మేము నడుపుకుంటాం. డోక్రా మహిళలు 57 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూప్లో ఏ ఒక్కరికి ఇచ్చినా సరే మేము అభివృద్ధి చేసుకుంటాము. తెలంగాణ వాళ్ళు వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్నారు. అదే మా మండలంలోకి ఇస్తే మేము మా మండలంలో ఏదో ఒకటి అదే అభివృద్ధి చేసుకుంటాము. మా తాజం గ్రామంలో చాలా మంది ఉన్నారు. కమిషన్ అలాగన్నా కమిషన్ ఇస్తామని చెప్తారు. కమిషనే ఇస్తామని అంటారు. ఇదే ప్రాసెస్ లోకల్కి ఉపాధి ఎందుకు కల్పించలేకపోయారు? నేను తాజం కుర్రుడు అదే లంసింగి. తాజంకి లంసింగ్ ఏంటి సంబంధం? లంసింగ్ ఆల్రెడీ డిపో ఉంది. తాజంలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎస్హెచ్జీలు ఉన్నాయి, రెడీగా ఉన్నారు. వాళ్ళంతా రేపు పొద్దున వాళ్ళందరూ కోచింగ్ చేసేయాలి అనుకోండి. చైర్మన్ గారిని డైరెక్ట్గా వాళ్ళు ఏ స్టేట్మెంట్ రూపంలోనే వాయిస్ రూపంలో ఇచ్చారు అనుకోండి. చైర్మన్ గారు ఏం చెప్తారు? అది గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడ్డ జీసీసీ గిరిజన సహకార సంస్థలోని అవకతవకలపై ఇటీవల ప్రైమ్ 9 ప్రసారం చేసింది. అల్లూరు జిల్లా చింతపల్లి డివిజనల్ మేనేజర్ వెంకటేష్ అక్రమాలను కూడా బయటపెట్టింది. ప్రస్తుతం ఈ కథనం ఆ జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పేరు వాడుకుంటూ డీఎం చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కావు. జీసీసీలో సేల్స్మెన్స్గా పనిచేస్తున్నప్పటి నుండే వెంకటేష్పై అనేక ఆరోపణలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. సంస్థ కూడా ఆయనపై గతంలో అనేక క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టుగా కూడా చెబుతున్నారు. వీటిలో నిధుల దుర్వినియోగం, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బియ్యం పక్కదారి పట్టించడం, సంస్థ ఆస్తులను అక్రమంగా తరలించడం మొదలైన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. డీలర్స్ కోసం అప్లై చేసుకున్నాము. ఈ సంవత్సరమే ఈ నెల జనవరి 19న ఎగ్జామ్ రాసాము. అప్పటి నుంచి మాకు ఇదిగా ఇస్తామంటున్నారు. మాకు వెరిఫికేషన్ కూడా అవుతున్నది. జనవరి 20న వెరిఫికేషన్ అయింది. దానికి సెలెక్ట్ అయ్యాము. లిస్ట్లో నేమ్ కూడా వచ్చింది. ఇదిగో మీరు సెలెక్ట్ అయ్యారు డీలర్గా అనేసి. కానీ ఇప్పుడు దాకా మాకు ఏ విషయం తెలియట్లేదు. మళ్ళీ నువ్వు చాలాసార్లు పిఓ గారిని కలిసాము, కరెక్ట్ గారిని కూడా కలిసాము, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. మా డిపోకి సంబంధించి మరి సంబంధం లేకుండా వేరే పంచాయతీ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆయన వచ్చి మాకు ఇక్కడ రైస్ అది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. మరి మా పరిస్థితి ఏంటో మాకు తెలియట్లేదు. ఈ చింతపల్లి మండలమే కదండి, రంపచోడవరం నుంచి కూడా చాలా మంది మేము సెలెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళు వచ్చారు. మాకు డోక్రా మహిళలు ఉన్నాం కానీ మరి ఎవరికి కూడా ఉపయోగం లేకుండా చేస్తున్నారు. బయట నుండి వస్తున్నారు. ఇక్కడేమో మాకు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మేము నడుపుకుంటాం. డోక్రా మహిళలు 57 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూప్లో ఏ ఒక్కరికి ఇచ్చినా సరే మేము అభివృద్ధి చేసుకుంటాము. తెలంగాణ వాళ్ళు వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్నారు. అదే మా మండలంలోకి ఇస్తే మేము మా మండలంలో ఏదో ఒకటి అదే అభివృద్ధి చేసుకుంటాము. మా తాజం గ్రామంలో చాలా మంది ఉన్నారు కానీ మా గ్రూప్లో మా ఊర్లో ఏది. అంతేకాకుండా పాడేరు మండలంలో బొక్కెల డిఆర్ డిపోలో సేల్స్మెన్గా పనిచేస్తున్నప్పుడు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బియ్యం అమ్ముకుంటున్నట్టు పట్టుబడ్డారని, ఈ విషయంపై అధికారులు ఆయనను సస్పెండ్ కూడా చేశారని తెలుస్తోంది. పెద్దబాయల మండలం కీముడుపల్లి డిఆర్ డిపోలో సేల్స్మెన్స్గా పనిచేసేటప్పుడు అప్పటి మంత్రి కొనతల రామకృష్ణ డిపోను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ప్రజలకు ఇచ్చే బియ్యంలో 3 కేజీల వరకు తేడా ఉండడంతో ఈయనను అక్కడికక్కడే సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక 2013-14లో చింతపల్లి బ్రాంచ్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నప్పుడు 3 లక్షల రూపాయలను దుర్వినియోగం చేశారని విమర్శలు కూడా ఉన్నాయి. ఈ విషయమై డీఎం వెంకటేష్ను ప్రైమ్ 9 ఛానల్ ప్రశ్నించింది. ఆ సొమ్మును 2017లోనే చెల్లిస్తానని చెప్పిన ఆయన ఇంతవరకు చెల్లించలేదు. అరకు బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు బ్రాంచ్ ఆఫీసులోని 2 భారీ
పనస చెట్లను కూడా ఎటువంటి అనుమతులు లేకుండా నరికించి తన ఇంటి నిర్మాణానికి ఉపయోగించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం అప్పటి అధికారులకు ఫిర్యాదు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అరకు బ్రాంచ్ మేనేజర్గా ఉన్నప్పుడే కాఫీ కొనుగోలులో అక్రమాలపై జీసీసీ అధికారులు ఈయనపై సస్పెన్షన్ వేటు వేసినట్టుగా చెబుతున్నారు. ఎర్రబొమ్మల పంచాయతీ గ్రామం పక్కన ఉన్నటువంటి సాడిక డిఆర్ డిపో వేకెంట్ కూడాను మరి మన చింతపల్లి మండలం జీసీసీ డిఎం గారు అలాగే మరి శ్రావణ్ కుమార్ పేరు చెప్పుకొని మరి లక్షలాది మరి అమౌంట్ తీసుకొని పక్క వ్యక్తుల్ని మరి సేల్స్మెన్లుగా అక్కడ నియమించడం మరి ఇష్టం అయిపోతుంది. మరి ఆ విషయం చాలా అన్యాయం. నేను కోరేది ఏంటంటే మరి అది ఇప్పుడుదే కాదు, అది ఇంచుమించు ఇప్పుడు ఒక 30 సంవత్సరాల నుండి ఆ డిఆర్ డిపో కొనసాగుతుంది కనుక ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్హెచ్జి వాళ్ళు ఉన్నారు, అలాగే మరి ఒక చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. మరి వీళ్ళకందరికి కూడాను ఒక టెస్ట్ పెట్టి మరి ఇచ్చినా బాగుంటుంది. ఇచ్చినట్లయితే ఈ చుట్టుపక్కల గ్రామాల వరే మరి డెవలప్ మా ఫ్యామిలీ కానీ అందరు కూడా బాగుపడే ఛాన్స్ ఉంటుంది. కనుక ఈ విషయాన్ని తక్షణమే మరి ఈ విధంగా చేసినట్టయితే చాలా అన్యాయం అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రాజంగిలో డిఆర్ డిపో మరి గత ఈ జీసీసీ సంస్థ ఏర్పడినప్పటి నుండి ఈ డిపో ఉంది. మరి డిపోకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ కొత్తగా ఒక సేల్స్మెన్ రావడం జరిగింది. మరి ఈ సేల్స్మెన్ వచ్చేటప్పుడు కానీ లేదంటే నోటిఫికేషన్ కానీ ఎటువంటి ఇవి జారీ చేయకుండా మరి వాళ్ళకి ఇక్కడ నియమించడం అన్నది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఒక గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇవ్వాలా, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దానికి ఇంటర్వ్యూ జరపాలా, ఇంటర్వ్యూ జరిపిన తర్వాత మరి అప్పుడు ఎవరు క్వాలిఫికేషన్ అయ్యారు ఏంటన్నది తర్వాత ఆర్డర్ ఇస్తారు. కానీ ఎవ్వరికి తెలియకుండా, ఏ ప్రజలకు తెలియజేయకుండా, ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయకుండా జీసీసీ సంస్థ నుండి డైరెక్ట్గా ఇనామేష్గా ఒక నామినేట్ పదవికి నామినేట్ చేసినట్టుగా ఒక సేల్స్మెన్ మా తాజాగా రావడం జరిగింది. ఇక తర్వాత కాలంలో వెంకటేష్ను అధికారులు డివిజనల్ మేనేజర్గా తాత్కాలికంగా నియమించారు. ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆర్డర్ను పట్టించుకోకుండా డిఆర్ డిపోలను బయట వ్యక్తులను కట్టేశారని ఇక స్థానికులు ఆరోపిస్తున్నారు. అతడికి ప్రమోషన్ ఇవ్వడం కూడా సరైంది కాదనే వాదనలు ఎక్కువగానే ఉన్నాయి. సీనియారిటీ, మెరిట్ లాంటివి ఏమీ లేకుండా అధికారులు ప్రమోషన్ ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. సాధారణంగా డిఎంగా ప్రమోషన్ రావాలంటే జూనియర్, సీనియర్ మేనేజర్గా ప్రమోషన్ రావాలి. వెంకటేష్ విషయంలో అధికారులు రూల్స్ ఏమీ పాటించకుండా డైరెక్ట్గా డిఎంగా నియమించారు. ఇప్పుడు ఆయన కింద 11 మంది సీనియర్లు ఉన్నారు. జీసీసీ చైర్మన్గా కిడారి శ్రావణ్ కుమార్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వెంకటేష్ దశ తిరిగిందని పలువురు చెబుతున్నారు. బోర్డు నిర్వహించిన మొదటి సమావేశంలోనే ఈయన పేరును ప్రతిపాదించి అడ్హక్ ప్రమోషన్ పేరుతో డిఎంగా చేశారని సమాచారం. మరోవైపు ప్రమోషన్ విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ కూడా సీనియర్లు హైకోర్టును కూడా ఆశ్రయించారు. పంచాయత్ కేంద్రంలో ఉన్న డిపో వద్ద నుంచి మాట్లాడడం జరుగుతుంది. అల్లూరు జిల్లాలోని చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరుకు సంబంధించిన డీలర్ డిపోలు ఏవైతే ఉన్నాయో వాటికి వేకెన్సీ చూపించకుండా, గవర్నమెంట్ ఆర్డర్ లేకుండా ఈరోజు డబ్బులు తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి యువతకి అన్యాయం చేసి వేరే వ్యక్తులతో ఈరోజు వేకెన్సీని కవర్ చేయడం అనేది చింతపల్లి స్థానిక డిఎం ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి సందర్భం మనం అనేక ఛానల్లో చూసాం. అయితే ఈరోజు ఎక్కడైతే డిఆర్ డిపోలు ఉన్నాయో వాటికి సంబంధించి డబ్బులు తీసుకొని నామినేటెడ్ పదవులు ఇచ్చినట్టుగా ఈ వేకెన్సీని ఫిలప్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమిటన్న చందంగా డిఎం వెంకటేష్ విషయంలో జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. తమకు అన్యాయం జరిగిందంటూ పలు మహిళా సంఘాలు, నిరుద్యోగ యువకులు ప్రైమ్ 9 ముందు వాపోతున్నారు. ఇక తక్షణమే ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డిఎం వల్ల జరిగినటువంటి తమకు జరిగినటువంటి అన్యాయాన్ని ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ప్రైమ్ 9 ఛానల్కు చెప్పుకుంటున్నారు. అంతేకాదు ప్రైమ్ 9 ఛానల్కు పలువురు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ విషయాలను బయటపెట్టడంతో ప్రైమ్ 9 ప్రతినిధిపై కూడా వివిధ మార్గాల్లో డిఎం వెంకటేష్ ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయాన్ని ఇంతటితో బదిలీవేయాలని బెదిరిస్తున్నారు. చైర్మన్ గారిని డైరెక్ట్గా చింతపల్లి డివిజన్ జరుగుతున్న ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయని చెప్పి మేము క్రైమ్ లైన్ ద్వారా చూసాము. క్రైమ్ లైన్ అలాగే ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న జీసీసీ
కూటమి ప్రభుత్వం పెద్ద పేరు చెప్పే విధానంగా ఉంది. అది అధికారులు తప్ప ప్రజాప్రభుత్వం తప్ప మరి మనకు తెలియట్లేదు కనుక మేము ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇబ్బంది అవుతాం కనుక తక్షణమే కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ అధికారుల మీద చర్యలు తీసుకుని మరి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని కోరుతూ ఈ రోజు జరిగిన ఈ సిచ్యువేషన్ ఇంకోసారి మళ్ళీ జరగకూడదని తెలియజేయాలి. జీసీసీలో జరిగేటటువంటి మరి అడ్డగోలు నియామకాలు ఏవైతే ఉన్నాయో అక్రమ పద్ధతిలో జరుగుతున్నాయి అనేటటువంటిది ప్రైమ్9 మరి నేను ఫుటేజ్ని చూసి ప్రైమ్9లో మరి చూసినటువంటి వార్త ప్రకారంగా నేను మాట్లాడడం జరుగుతుందండి. సో ఈరోజు జీసీసీ రాష్ట్ర చైర్మన్ అయినటువంటి కిడారి శ్రావణ్ కుమార్ గారు పేరు వాడుతూ జీసీసీ ఉన్నత స్థాయి అధికారులు అనేక అవకతవకలకు పాల్పడుతున్నట్టుగా మరి తెలుస్తూ ఉంది. ఇదే మన జీకే వీధి మండలంలోనే కేవలం మరి డిఆర్డిపోకి సంబంధించినటువంటి విషయంలో కూడా అడ్డగోలు నియామకం జరిగింది అనేటటువంటి వదంతులు వినిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద అండగా ఉండాల్సిన సంస్థలే ఇలా గిరిజనుల పొట్టగొడుతుంటే అడవి బిడ్డలు ఎవరికి చెప్పుకోవాలి? ఇలాంటి అన్యాయాలను ఇప్పుడు ప్రైమ్9 ఛానల్ బయటపెట్టింది. ప్రైమ్9లో ప్రసారమైన కథనాన్ని చూసి స్థానికులు స్పందిస్తున్నారు. వారి బాధను, జరిగిన అన్యాయాన్ని ప్రైమ్9కు చెప్పుకున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు ఈ సంఘటనపై దృష్టి పెట్టాలని, అలాగే దీనిపై విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రైమ్9 కోరుకుంటోంది. మరి ఇప్పటికైనా అధికారులు వెంకటేష్పై చర్యలు తీసుకుంటారా లేక చూసి చూడనట్టు వదిలేస్తారా? వేచి చూడాల్సిందే.